నీ పరిశుద్ధ సన్నిధిని దేవునితో గడి అనే ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమం ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి ఆరాధించి మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతుండగా నా మాటలు కేవలం నిష్ప్రయోజనములైనా మీరు మాట్లాడట మాకెంతో ప్రయోజనకరం. అయా మీ యొక్క ప్రజల చరిత్రలో జరిగినటువంటి అనేక సంఘటనల ఆధారంగా మా ఆత్మీయ జీవితానికి మీరు నేర్పనుద్దేశించిన పాఠాన్ని కేవలం ఈశ్వరాన్ని మాత్రమే అనుగ్రహించండి. మానవాత్మను మరుగుపరిచి మానవ స్వరాన్ని మరుగుపరిచి మహిమ కలిగిన మీ శుద్ధాత్మ మనోహరమైన మీ స్వరము చేత మమ్మల్ని సంధించి క్రమపరచమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరవచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన పరిపూర్ణమైనటువంటి నామములు శుభాలు. ప్రియులారా, దేవుని కృపను బట్టి దేవునితో గడియ 19వ దినములోనికి నడిపించబడ్డాం. ఈ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు ఈ రీతిగా ఉన్నాయండి. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయం 18 నుంచి 31 వచనాలు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 33 నుంచి 42 వచనాలు. అంశము వ్యర్థ ప్రమాణాలు చేస్తున్నావా? ప్రియులారా, మనిషికి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఓ లక్షణం ఏంటంటే ఎదటి వ్యక్తిని నమ్మించే ప్రయత్నం. నమ్మకమైన దేవుణ్ణి విడిచిపెట్టి మనిషి తన జీవితకాలంలో ఎప్పుడు చూసినా ఎదటి వ్యక్తిని నమ్మించే ప్రయత్నమే చేస్తూ ఉంటాడు. కానీ నువ్వు ఎంత నమ్మించే ప్రయత్నం చేసినా లేదా నమ్మకముగా ఉండాలని ప్రయత్నించిన ఎప్పటికీ నీ ప్రయత్నం సఫలం కావడం అనేది అసాధ్యం. ఈ క్రమంలో చిన్నప్పటి నుంచి మనం ఆడపిల్లలైతే పక్క అమ్మాయితోనూ, మగపిల్లలైతే ఈ పక్క పిల్ల ఒట్రా చిన్నప్పటి నుంచి మనకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అప్పుడు పెద్దగా ఊహ తెలియనటువంటి పరిస్థితుల్లో ఒట్రా నిజంగా రా అని అంటాడు. మరుసటి రోజు వచ్చేటప్పుడు రే ఇలా చెప్పావు నువ్వు, ఒట్రా నిజంగా రా అన్నావు అంటే ఊరకనేరా ఒట్టు తీసి. ఇది మానవ సహజ లక్షణం అనుకోవాలో, సమయస్ఫూర్తి అని లౌకికంగా చెప్పాలో, లేదంటే ఇంకో రకంగా నిర్వచించాలో తెలియదు. కానీ ఇది తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తున్నటువంటి ఒక పద్ధతి అన్నమాట. వెరీ సింపుల్గా ఒట్టు అని చెప్పడం, దానిని గట్టు మీద పెట్టడం మన జీవితానికి అలవాటు అయిపోయినటువంటి విషయం. కానీ పాత నిబంధన కాలంలో దీనికి నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయండి. ప్రమాణము అన్నదానికి చాలా నిర్దిష్టమైనటువంటి సంగతులు ధర్మశాస్త్రములు కూడా జ్ఞాపకం చేశాడు దేవుడు. ధర్మశాస్త్రంలో కూడా జ్ఞాపకము చేస్తున్నాడు. లేవియాకాండము 19వ అధ్యాయం 12వ వచనాన్ని చదివితే కనుక ఒట్టు లేదా ప్రమాణం లేదా ప్రామిస్ మనం ఎలాగైనా కొంచెం స్టైలిష్గా కొంచెం పద్ధతిగా మాట్లాడుకున్నా, లేదంటే మామూలుగా సామాజిక పరిభాషలో ఒట్టు అనుకున్నా, ఏదైనా సరే ఒకటే. కానీ అక్కడ లేవియాకాండము 19:12లో ఒక మాట, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. దేవుని నామమును బట్టండి అబద్ధ ప్రమాణము చేయకూడదట. అలా చేస్తేనట దేవుని నామము అపవిత్రపరచబడుతుంది. పాత నిబంధనలు చాలాసార్లు ఇలాంటి పద్ధతులు కొనసాగాయి. ప్రమాణము చేయడం, బెయేర్షెబా, షెబ అంటే ప్రమాణం. ఆ ప్రాంతంలో చేసినటువంటి ఆ ప్రమాణానికి బెయేర్షెబ. లాబాను యాకోబు చేసుకున్నారు, ఇస్సాకుతో ఇతరులు చేసుకున్నారు, అదే అబీమెలెకు, ఫికోలు. ఇలా చాలా చోట్ల ప్రమాణము చేయడం జరిగింది. ఆ ప్రమాణానికి కట్టుబడినటువంటి తరాలు అవి, లేదా యుగాలు అనుకోవాలేమో, లేదా సంవత్సరాలు అనుకోవాలేమో తెలియదు. కానీ ఆనాడు ప్రమాణము చేస్తే మాట తప్పకుండా దేవుని భయము కలిగి ఉన్నటువంటి రోజులు. ఆ కాలంలో కూడా కొంతమంది ప్రమాణాలు చేసి వ్యర్థపరిచిన వారు, దేవుని యొక్క ఉగ్రతకు లోనైన వారు, లేదంటే తత్ఫలితాలను పొందుకున్న వారు కూడా పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉంటాం.
ప్రియులారా, ఇలాంటి ప్రమాణాల నేపథ్యంలో క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పూర్తిగా మారిపోయింది. పాత నిబంధనలో చాలామంది చాలాసార్లు దేవుడు కూడా తన నామం అంటే ప్రమాణము ఎవరు చేయాలి అంటే కనుక మాట తప్పని వారు చేయాల్సినటువంటి అవసరం. ఆయన మాట తప్పనివాడు ఆయన స్వతహాగా చేసిన ప్రమాణాలు ఆయా వ్యక్తులతో ఆయా భక్తులతో ఏంటంటే నా జీవము తోడు అని ప్రమాణాలు చేశాను. చాలామంది ఈ లోకస్తులు ఆ కాలంలో పాత నిబంధన కాలంలో యెహోవా జీవము తోడని ప్రమాణం, ఈ సౌలు కూడా అలా చేశాడు. అలా చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రియులారా, మన ప్రమాణాలు మానవ జీవితంలో ఎప్పుడు చూసినా వ్యర్థ ప్రమాణాలుగానే మిగిలిపోతాయి. స్వార్థపూరితమైనటువంటి ప్రమాణాలుగానే మిగిలిపోతాయి. అవసరత కొరకు, అక్కరు కొరకు, తప్పించుకోవడం కొరకు ఇలాంటి రకరకాల నేపథ్యాలలో మనము ప్రమాణము చేస్తూ లేదా ఒట్టులు వేస్తూ నిరంతరము తప్పిపోతూ వాటిని వ్యర్థపరుస్తున్నటువంటి క్రమంలో క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ప్రభు దీని యొక్క రూపాన్ని పూర్తిగా కంప్లీట్గా మార్చి మాట్లాడుతున్నారు. మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగము, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సంగతుల గురించి మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క ప్రయత్నంలో 33 నుంచి 37 వచనాల భాగంలో ప్రభు ఈ ప్రమాణాలు లేదా ఒట్లను గురించి పూర్తిగా, మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు. నీవు ఒక్క వెంట్రుకనైనను తెలుపుగా నలుపుగా చేయలేదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించినది దుష్టుని నుంచి వచ్చింది. చాలా క్లియర్గా చెప్పేశాడు ప్రభు. అసలు ఆ ప్రయత్నమే మీరు చెయ్యొద్దు. క్రైస్తవులంగా ఎలా ఉండాలంటే హానెస్ట్గా ఉండాలి. అంటే అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి తప్ప అవసరానికో ప్రమాణము, అక్కడికో ప్రమాణము, ఆ పరిస్థితిని అధిగమించడానికి ఇంకో ప్రమాణం, ఇలాంటి ప్రమాణాలు లేదా ఒట్లు పెట్టుకుంటూ దేవుని నామాన్ని అపవిత్రపరచడం కానీ లేదంటే దుష్టునికి అవకాశం ఇవ్వడము కానీ ఇదంతా వ్యర్థమైనటువంటి చర్య అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రమాణం గురించి లేదా ఒట్టు గురించి మనం ఇంట్రడక్షన్. అయితే టెక్స్ట్లోనికి వస్తే కనుక ప్రియులారా, ఎప్పుడైతే యోనాతాను వెళ్ళాడో 20 మందిని పడగొట్టాడో వారు కంగారు పడ్డారు. ఫిలిస్తీ దండు సౌలు ఆ పరిస్థితిని చూసి ఆ హెబ్రీయులు, ఇశ్రాయేలీయులు, సౌలు, యోనాతాను అందరూ కలిసి కూడా అక్కడ ఫిలిస్తీయులను తరమడానికి సిద్ధపడ్డారు. 23వ వచనం ఏం చెప్తుందంటే, ఆ దినమును యెహోవా ఇశ్రాయేలీయులను ఎలాగ రక్షించను, యుద్ధము బేతావేను అవతలకు సాగగా ఆ దినం ఇశ్రాయేలీయులు చాలా బడలికనుంది. సౌలుకు అర్థమైపోయింది, చాలా అలసిపోయినారు కనుక ఇశ్రాయేలు ప్రజలు వీరిని ఆపడం ఎలాగా, చాలా అలసిపోయి ఉన్నారు కనుక వీరిని ఆపడం ఎలాగా. ఆపడం ఎలాగంటే ఆగమంటే ఆగే పరిస్థితి కాదు, లేదా యుద్ధం చేద్దామంటే శరీరం సహకరించే అనుభవము లేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యములు ప్రియులారా, సౌలు ఒక ప్రయత్నం చేశాడు. అదేమిటంటే, ఇదిగో సాయంకాలము శత్రువుపై నాకు విజయం దక్కే వరకు, యుద్ధము ముగిసే వరకు కూడా ఎవ్వరు కూడా తినడానికి వీలు లేదు. ఎవరు కూడా తినడానికి వీలు లేదు. అలాగూ తినువాడు శపించబడును అని జనుల చేత బై ఫోర్స్ ప్రమాణం చేయించేశారు. జనులు ఏం చేస్తారు? భయపడి ప్రమాణము చేశారు. వారు తినలేదు. ఈ లోపుగా ఈ క్రమంలో ఫిలిస్తీనులను తరిమే నేపథ్యంలో అడవి లోపలి భాగానికి వెళ్ళినప్పుడు తేనె కాలువ కట్టి ఉంది. యోనాతాను తన చేతికరను పట్టుకుని ఆ కొసను తేనెలు ముంచి నోట్లో పెట్టుకున్నాడు. వెంటనే అతని కన్నులు ప్రకాశించాయి. వెంటనే జనులు చూచి, అయ్యా నువ్వు వినలేదు, మీ తండ్రి మాతో ప్రమాణం చేయించాడు, యుద్ధం అయ్యే వరకు, శత్రువు మీద విజయం వచ్చే వరకు కూడా ఎవరు కూడా ఏమీ తినొద్దన్నాడు, అలా తింటే కనుక శపించబడతాడు, వాడు మరణం పొందాలి అని చెప్పేసి మీ తండ్రి చెప్పాడు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి చర్య చేసేవాడంటే, అప్పుడు యోనాతాను మాట అంటాడు, అలాంటిది ఏమీ లేదు, అలాంటి ప్రమాణం చేయించడం వలన నా తండ్రి జనులను కష్టపెట్టాడు, మీరు నిజంగా తిని యుద్ధానికి దిగితే కనుక ఇప్పుడు జయించిన వారి కంటే ఎక్కువ శత్రువును జయించేవారు, ఇదిగో చూడండి నా కన్నులు చాలా బ్రైట్గా ఉన్నాయి అని చెప్పాడు. అంటే ఎప్పుడైతే ఉదయం నుంచి బహుశా భోజనం చేయలేదో లోపల ఉన్నటువంటి ఈ ఎనర్జీ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోయినాయి. ఎప్పుడైతే మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతాయో, గ్లూకోజ్ డౌన్ అయిపోతుందో మన కళ్ళు ఏమైతే బ్లర్గా తయారవుతాయి. అలాంటి నేపథ్యంలో ఎప్పుడైతే ఈ యోనాతాను తేనెను ముట్టాడో, తేనె ఏ సాధనం అంటే మనం షుగర్ డౌన్ అయిపోతుంది అనుకోండి ఉంటే కనుక, లేదా
టైంకి భోజనం చేయకపోయినా షుగర్ డౌన్ వైపు కళ్ళు బ్లర్ అయిపోతున్నాయి అనుకోండి, ఇమ్మీడియట్లీ తేనెను మనం నాలుగు మీద వేసుకుని చప్పరించి మింగితే వెంటనే మనకేమవుతుంది, ఎనర్జీ బూస్ట్ అవుతుంది. ఇది ఇప్పుడు కనిపెట్టారేమో కానీ యోనాతాను కాలంలో దేవుడు అప్పుడే అలాంటి ఒక పరిస్థితిని మనకి చూపిస్తున్నాడు. వెంటనే యోనాతాను కళ్ళు ప్రకాశించాయంటే బాగా కనపడుతున్నాయి. అప్పటి వరకు నీరసం వలన సమస్యలిపోయి కళ్ళు వాలిపోతూ భారంగా ఉంటూ బ్లర్ అయిపోతున్నటువంటి ఈ సైటు ఎప్పుడైతే తేనె తిన్నాడో ఎనర్జీ లెవెల్స్ పెరిగి మరలా చక్కగా కనిపించాడు. చూడండి, ఏం జరగలేదు, చక్కగా కనపడుతున్నాయి అని చెప్పేసి అన్నప్పుడు జనులందరూ ఏం చేశారంటే దోపు సొమ్ములు ఉన్నటువంటి పశువులను లేదంటే మరొక గొర్రెలను, ఎడ్లను, మేకలను నేల మీద వధించేసి రక్తంతో సహా తినేశారు. అంటే ఎంత పచ్చి ఆకలిగా ఉన్నారో చూడండి. సౌలు ఇదంతా చూసి మీరు చాలా పాపం చేశారు దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా అని చెప్పేసేసి ఒకవేళ తింటే తినడు కానీ మీరు రక్తంతో తినదు అని చెప్పగా జనులు మొత్తానికి తిన్నారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు మనము ఈ యుద్ధంలో ఇలా వెనకబడిపోయాం అని ఆలోచించినప్పుడు చీటీ వేయగా క్రమము ఈ పరిస్థితి ప్రమాణము మీరిన వ్యక్తిగా యోనాతాను వచ్చాడు. యోనాతాను, నా కుమారుడు యెహోవా జీవంతోడు, నువ్వు మాత్రం ఖచ్చితంగా మరణము పొందాలి. జనులు అడ్డుపడ్డారు, యోనాతాను తప్పించబడ్డాడు. అక్కడితో ఆ తరిమే ప్రక్రియ ఆపేసి వెనక్కి వచ్చేసారు. ఇది టెక్స్ట్లో జరిగింది. ఇక్కడ ఏ కోణములు చూసినా సౌలు యొక్క ప్రమాణం ఒక నిర్దిష్టమైనటువంటి దేవుని చిత్తమునకు లోబడిన ప్రమాణంగా నాకు కనిపించలేదు. లేదా ఇక్కడ మీరు కొంచెము ఆలోచించి ధ్యానం చేస్తే మీకు కూడా అనిపించదు. ఈ ప్రమాణము దేవుని చిత్తపూర్వకమైనదైతే కాదు, ఈ ప్రమాణము దేవుని యొక్క ఉద్దేశపూర్వకమైతే కాదు. ఈ ప్రమాణము కేవలము సౌలు యొక్క యుద్ధ కాంక్షనో లేదంటే విజయ దాహాన్నో లేదంటే ఎలాగైనా ఈ సాయంకాలానికి దీనిని ముగించేసి వెళ్ళిపోవాలన్నటువంటి ఆ యొక్క స్వచిత్తముతోనో స్వార్థముతోనో మొత్తానికి సౌలు జనుల చేత బలవంతంగా, ప్రమాణము అంటే ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి వడంబడిక చేసుకుని ఇష్టపూర్వకంగా చేసేది, అంతే కదండి. ప్రమాణము యొక్క రెండు కోణాలు ఎలా ఉండాలంటే నేను పరిపూర్ణంగా ఇష్టపడి చేయాలి, మీరు కూడా కమిట్మెంట్తో చేయాలి. అయితే ఇప్పుడు లేవు, ఇప్పుడు చేయమని చెప్పడం లేదు. నేను ఆ రోజు చెప్పారు కదండి, అసలు ప్రభు అయితే ఎట్టి పరిస్థితుల్లో అవునంటే అవును, నమ్మితే నమ్మలేకపోతే పో, అవునంటే అవును, కాదంటే కాదు. సో ప్రమాణము పాత నిబంధన కాలం యొక్క పరిస్థితుల ప్రకారము ఇద్దరు వ్యక్తులు ఇష్టపూర్వకంగా వారు సమన్యాయముతో సమదృక్పథముతో వారు చేయాల్సినటువంటి ఒక దైవ చిత్తానుసారమైనటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలో సౌలేమయ్యాడు, ఫెయిల్ అయ్యాడు. బై ఫోర్స్ ప్రమాణం చేయించాడు, వాళ్ళు కూడా భయముతో ప్రమాణం చేశారు. చివరికి సౌలే మళ్ళా ఏం చేశాడు, జనుడు తెగబడ్డారని తెలిసి ఆ ప్రమాణాన్ని బ్రేక్ చేసి తినండి కాకపోతే రక్తంతో తినొద్దు అన్నాడు. ఫైనల్గా యుద్ధంలో ఎప్పటికీ విజయము దక్కకపోగా చీటీ వేసి యోనాతాను పక్షంగా వచ్చినప్పుడు సౌలు మళ్ళా ఏం చేశాడు, యెహోవా జీవముతోడు నువ్వు ఖచ్చితంగా చచ్చిపోవాలన్నాడు. చంపాడా, మళ్ళా ఫెయిల్ అయ్యాడు. ఫైనల్గా యుద్ధంలో డ్రాపింగ్ అనేది జరిగిపోయింది. ఇలా ఈరోజు నీ నా జీవితంలో ప్రతి విషయానికి ప్రమాణాన్ని చేస్తున్నావా లేదా ప్రమాణాన్ని కోరుతున్నావా? రెండు, ప్రభు అయిన యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి ఈ విశ్వాసుల యొక్క ఆజ్ఞను బట్టి ఇది చాలా తప్పిదమైనటువంటి విషయం. ఏమంటాడంటే దాన్ని దుష్టుని నుంచి పుట్టింది. ప్రమాణం అన్నది అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండవలను. అలా కాకుండా ఒట్టేస్తాను అని చెప్తే కనుక ఇది ఎవరి చర్యట? దుష్టుని చర్య అని ప్రభు చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఒట్టు వేయడం కానీ మరణము కానీ రెండు చర్యలు కూడా దుష్టుని యొక్క చర్య అన్నటువంటి క్లారిటీని ప్రభు ఇచ్చేశాడు. కనుక ఇది పాత నిబంధన కాలానికి సంబంధించిన చట్టము, ఇది క్రైస్తవ సంఘానికి వర్తించని చట్టం అయినప్పటికీ పొద్దున్న లెగిస్తే ఏదో ఒక రోజు ఒట్టేయకుండా దినము ముగించనటువంటి జీవితాల్లో ఎవరినో నమ్మించాలి అన్నటువంటి ప్రయత్నంలో బ్రతుకుతున్నటువంటి మనం, నువ్వు ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. దేవుని యెడల నమ్మకంగా ఉంటే అది చాలు, లేదంటే మిగతాదంతా కూడా దుష్టుని నుంచి వచ్చింది. ఇక్కడ సౌలు ఈ ప్రక్రియ చేయడం వలన, సౌలు చేసిన ప్రక్రియకు పెట్టుకున్న పేరేంటంటే మనం టైటిల్ ఏంటి వేళ? వ్యర్థ ప్రమాణం. వ్యర్థ ప్రమాణం అంటే యూస్లెస్ అనమాట అండి. దేవుని చిత్తము కాని అవసరం అక్కర అధిగమించిన పరిస్థితిని నుంచి ఎస్కేప్ అయిపోవడం వ్యర్థ ప్రమాణం. దీన్ని నిష్ప్రయోజనకరమైన ప్రమాణం, నిష్ఫలమైన ప్రమాణం,
లేదా అబద్ధ ప్రమాణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ సౌలు అనాలోచనగా సౌలు యొక్క జీవితంలో ప్రియులారా చాలా ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితి కలిగిన వాడైనప్పటికీ ఒక్కొక్క మెట్టు ఇలాంటి వ్యర్థమైనటువంటి ప్రయత్నాల చేత దేవుని చిత్తం నుంచి తొలగిపోయి పతనం అయిపోయినట్టు చూస్తాం. మనం కూడా చాలాసార్లు వ్యర్థత వలన దేవుని చిత్తాన్ని నుంచి తొలగిపోయే ప్రమాదం. అది వ్యర్థమైన వాదమైన, వ్యర్థమైన ఒట్టైన, వ్యర్థమైనటువంటి పరిస్థితులైనా సరే దేవుని చిత్తాన్ని నుంచి తొలగిపోయే ప్రమాదం. ఇక్కడ రాజు అయిన సౌలు యొక్క వ్యర్థ ప్రమాణం వలన జరిగిన నష్టం చూద్దాం. ఒక 7 విషయాలు మీ ముందు పెడతాను. అదే సమయంలో ఎలాంటి వ్యర్థ ప్రమాణాలు చేసిన వారిని కూడా మీ ముందు పెడతాను. త్వరగా మనకున్న సమయాన్ని బట్టి ముందుకు సాగిపోతాం. మొట్టమొదటిగా సౌలు యొక్క వ్యర్థ ప్రమాణం వలన జరిగిన ఫస్ట్ లాస్ ఏంటంటే 24వ వచనం, నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు. ఇది ఒక పర్సనల్ గ్రడ్జ్ లాగా ఉంది తప్ప దేవుని చిత్తం అనిపిస్తుందా మీకు? ఇది ఒక పర్సనల్ గ్రడ్జ్ అంతే, పర్సనల్ రివైజ్ అంతే. ఇక్కడ గాడ్స్ విల్ అనేది ఏ మాత్రము కూడా కనిపించడం లేదు. ఇక్కడ ఏమన్నాడంటే నేను నా శత్రువు మీద పగ తీర్చు, అంటే తన పగ కొరకు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు కదా, తన ప్రతీకారం కొరకు ఇతరులను తొందర పెడుతున్నాడు కదా. ఇక్కడ నా శత్రువు మీద పగ తీర్చుకొనక మునుపు, సాయంకాలము కాక మునుపు భోజనము చేయవాడు శపించవడును అని సౌలు జనులందరి చేత ప్రమాణం చేయించును. అందువలన వ్యర్థ ప్రమాణాల వలన ఏమవుతామండి? వ్యర్థ ప్రమాణాల వలన పస్తులు ఉండాల్సి వస్తుంది. ప్రాక్టికల్గా కూడా చాలామంది ప్రామిసులు చేసేసి, అంటే శక్తికి మించిన, స్థితికి మించిన, జస్ట్ లైక్ షూరిటీస్ అనే ఒక ప్రక్రియ ఎంతకాలం చాలా ఎక్కువగా ఉండేది. ఏం చేస్తారంటే కష్టంలో ఉన్నప్పుడు మనోడు కొంచెం ఎక్కువ పరిస్థితికి వెళ్ళిపోయి తప్పకుండా నేను పెట్టకపోతే ఎవరు పెడతారు, నేను పెడతానంటాడు. పెట్టిన తర్వాత ఏమవుతుంది? షూరిటీ పెడతాడు. పెట్టిన తర్వాత వాడేమో ఐపీ పెడతాడు. వీడు షూరిటీ పెడతాడు, వాడు ఐపీ పెడతాడు. వీడి ఇంట్లో కుటుంబాన్ని ఏం పెడతాడు? పసులు పెడతాడు. అర్థమైందా? ఇంట్లో వీడు ఏం పెడతాడు? పసులు పెడతాడు. ఇప్పుడు పరిస్థితులు మారాయనుకోండి, చాలామంది తెలివిగా వ్యవహరిస్తున్నారు అనుకోండి. సో వ్యర్థమైనటువంటి ప్రమాణాలు అంటే ఇది అవసరమా కాదా, రైటా రాంగా, ఇది దేవుని చిత్తమా కాదా, ఇలాంటి యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఆ రోజు సౌలు, ఈరోజు చాలామంది మొహమాటానికో, లేదంటే బలవంతానికో, లేదంటే మరొకదానికో పోయి ప్రమాణాలు చేస్తూ సమస్యల పాలవుతూ, అప్పుల పాలైపోతూ, పస్తులు ఉండాల్సినటువంటి క్షీణించిపోతున్నటువంటి పరిస్థితులను కలిగి ఉన్నాం. కానీ ప్రియులారా, నేను ఎక్కువగా దీనిని ఎక్స్ప్లెయిన్ చేయను. మన ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ వీటిలో చాలా సీనియర్ మోస్ట్లు. మనం ప్రమాణాలు చేయడంలో, అబద్ధ ప్రమాణాలు, ఒట్లు వేయడంలో మనము సీనియర్ మోస్ట్ అనమాట. ఎవరికి వాళ్ళే చాలా సీనియర్ మోస్ట్లు. కనుక ఓవర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం అయితే నాకు లేదని అనుకున్నాను. సో ఫస్ట్ లాస్ ఏమిటంటే, మొట్టమొదటి నష్టము, ప్రాబ్లం ఏమిటంటే అబద్ధ ప్రమాణం చేయడం వల్ల జనులు ఆ రోజు ఆకలితో పస్తులు ఉన్నారు. అది కూడా సౌలు తన స్వార్థం కోసం, తన పర్సనల్ గ్రడ్జ్ కోసం శత్రువు మీద విజయం పొందాలి. ప్రియులారా, ఒకవేళ నువ్వు ఏదో సాధించాలని ఇలాంటి ప్రమాణం చేస్తే కనుక వాక్యం ఏం చెప్తుందంటే నువ్వేమి కూడా సాధించే పరిస్థితులు, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కాలేవు, ఫెయిల్యూర్ అవుతావు. కనుక అనవసరమైనటువంటి వ్యర్థ ప్రమాణాలకు వెళ్ళక దేవుని చిత్తమైతే ఇది అది, దేవుని చిత్తమైతే ఇది అది చేతుమని మనం చెప్పుకున్నాం. ఇక రెండవ అంశం, సౌలు చేసిన వ్యర్థ ప్రమాణం వలన కలిగినటువంటి రెండవ కష్టం. 14:26 వచనం, జనులు ఆ అడవిని జరగా తేనె కాలువ కట్టి ఉండని కానీ జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒక్కడును చెయ్యి నోట. ఇదేమి ప్రత్యేకించినటువంటి కూర్చుని తిని చేయి కడుక్కోవాల్సిన అవసరం లేదు. యోనాతాను జస్ట్ అలా కొన ముంచి నోట్లో పెట్టుకుంటే ఏమైంది? ఎనర్జీ బూస్ట్ అయింది కదా. దీనికి ఏమైనా టైం వేస్ట్ అవుతుందా? సౌలు ఉద్దేశం ఏంటంటే జనులు కూర్చోవడానికి, తినడానికి కూర్చుంటే కనుక టైం వేస్ట్ అయిపోద్ది, శత్రువు జయిస్తాడు, లేకపోతే శత్రువు పారిపోతాడు అన్నాడు. ఇప్పుడు దేవుడు కళ్ళ ముందుకు ఏం తీసుకొచ్చాడు? ఒక ఎనర్జీ బూస్టర్ని తీసుకొచ్చాడు. ఒక చిన్న అలాగా నాలుగు మీద వేసుకుని చప్పరించి యుద్ధానికి వెళ్ళిపోవచ్చు, ఎనర్జీ బూస్ట్ అయిపోతుంది, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, చక్కగా మరి హాయిగా ఎలాంటి బడలిక లేకుండా యుద్ధం చేసేయచ్చు. కానీ సౌలు చేసిన వ్యర్థ ప్రమాణం ఏం చేసిందంటే, దేవుడు తమ కళ్ళ ముందుకు తీసుకొచ్చినటువంటి ఆపర్చునిటీని, లేదా ఆ గొప్ప ఆహారాన్ని, లేదంటే వారి కన్నులు ప్రకాశించే ఆ గొప్ప స్థితిని జనులు ఏం చేశారు? ముట్టుకోవడానికి భయపడ్డారు. వ్యర్థ ప్రమాణాలు నిన్ను వ్యర్థంగా భయపెడతాయి. వ్యర్థ ప్రమాణాల వల్ల జరిగే ప్రమాదం ఏంటో తెలుసా? అన్నెసరీ నిన్ను భయస్తుని చేసేస్తాయి. కొన్నాళ్లకు భయము తప్ప క్రీస్తు యేసునందలి ధైర్యం మన జీవితంలో ఎప్పటికీ కలదు. వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు మనకు పిరికితనం కలిగిన
ఆత్మనియ్యలేదు, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని ఇచ్చాడు. మనము ధైర్యముగా అపవాదితో వాని శక్తులతో ఈ లోకములో పోరాడాల్సినటువంటి బద్ధులమై ఉన్నాము కనుక దేనికి భయపడాల్సినటువంటి భయము కలిగించు ఆత్మ ఎవరిదండి? అపవాదిది. ధైర్యం ఇచ్చిన ఆత్మ ఎవరిది? అందుకనే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథములో భయపడుకుడి 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 అని సంవత్సరానికి సంబంధించినటువంటి సంపదతో కూడిన వాగ్దానాలను రాయించారు. ఇలాంటి నేపథ్యంలో సౌలు చేసినటువంటి ఓ పనికి మాలిన లేదా స్వార్థపూరితమైనటువంటి ప్రమాణం వలన జనులు భయముతో దానిని ముట్టుకోవడానికి భయపడ్డారు. దేవుడు వారి కళ్ళ ముందుకు ఆహారాన్ని తీసుకొచ్చిన భయముతో ముట్టుకోడు. ఈరోజు ప్రియులారా, మనం చేసే వ్యర్థ ప్రమాణాలు చివరికి మనల్ని భయంలోనికి నెట్టేస్తా ఉంటాం. ఎందుకంటే మనమా ప్రమాణాన్ని నిలుపుకోలేము, అవతలోడా ఊరుకోడు. ఈ నేపథ్యంలో మనము దేని గుప్పెట్లోకి వెళ్ళిపోతామండి? భయము గుప్పెట్లోకి వెళ్ళిపోయి నిరంతరము భయపడుతూ లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటాం. కనుక సౌలు చేసిన వ్యర్థ ప్రమాణం వల్ల కలిగిన రెండవ లాస్ ఏమిటంటే, ధైర్యంతో యుద్ధంలో పోరాడాల్సినటువంటి ప్రజలు, ధైర్యంతో శత్రువు మీద విజయాన్ని పొందాల్సినటువంటి ప్రజలు భయపడ్డారు. ఇక రెండవ నష్టాన్ని కూడా మనం చూద్దాం. రెండవ నష్టాన్ని కూడా భరించాం. 14వ అధ్యాయం 29వ వచనం. 14వ అధ్యాయం 29వ వచనం త్వరగా చదువుదాం. నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో. ఇక వ్యర్థ ప్రమాణం వలన ఆ రోజు జనులకు జరిగింది ఏంటంటే, కష్టపడ్డారు, శ్రమకు గురయ్యారు. యోనాతాను అంటున్నాడు, ఇలాంటి ఒక ప్రమాణము చేయడం వలన, అంటే యోనాతాను ఆ యొక్క స్టేట్మెంట్లో ఏమంటున్నాడంటే, మా నాన్న పనికి మాలిన ప్రమాణం చేశాడు, ఒక వ్యర్థ ప్రమాణం చేశాడు. అందుకనే సౌలు మా నాన్న చేసినటువంటి ప్రమాణము జనులను ఏం చేసిందండి? కష్టానికి లోను చేస్తుంది. ప్రియులారా, యుద్ధములో విజయం కావాలంటే యుద్ధం చేసేవాడు ఎలా చేయాలి? యుద్ధం ఇష్టపడి చేయాలి, విల్ఫుల్లీ చేయాలి, ఇష్టపడి చేయాలి. కష్టపడి చేస్తే రాజుకి ఎప్పటికీ విజయం. పనివాడు కూడా, ఇంట్లో పనివాడు కూడా సంతోషంగా పని చేయాలి తప్ప, సంతృప్తిగా పని చేయాలి తప్ప, నా యజమానునికి నేను చెయ్యాలి అన్నటువంటి కమిట్మెంట్తో చేయాలి తప్ప, కష్టపడి చేస్తే ఆ పని ఎప్పటికీ కూడా పరిపూర్ణంగా ఏదో సమస్య వస్తుంది. సో ప్రియులారా, ఇక్కడ సౌలు చేసినటువంటి వ్యర్థ ప్రమాణము జనులకు శ్రమను కలిగించింది. జనులు కష్టపడ్డారు. మన ఆత్మీయ జీవితంలో కూడా చేస్తే అనవసరమైనటువంటి ఈ ఒట్లో ప్రమాణాల వలన మన యొక్క సామాజిక జీవితం కష్టాల పాలు అయిపోతుంది. ఎవరికో చేసే వాగ్దానం, వాడు మాటికి ఫోన్ చేస్తున్నాడు, మాటికి ఇంటికి వస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు? వెనక దారి గుండా వెళ్తున్నావు. చాలా సింపుల్ లాజిక్ అనమాట. ఎవరికో మనం ప్రమాణం చేశాం, వారు మాటికి ఫోన్ చేస్తున్నారు, మాటికి వస్తున్నారు, మనం ఏం చేస్తాం? వీడికి ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు బాబు, లేరని చెప్పి ఆయన భార్యతోనూ వెనకకుండాను వెళ్ళిపోతాం. దారిలో ఎదురయ్యాడు అనుకోండి, ఎక్కడికో ఏదో సందులోకో దూరతాం. అంటే మనకి చాలా సఫరింగ్ అనమాట. అనవసరంగా ప్రమాణం చేశాడు బాబు, అనవసరంగా వీడికి పట్టుకుని వదలలేదండి. సో వ్యర్థ ప్రమాణాలు ఏం చేస్తాయంటే మనల్ని కష్టాల పాలు చేస్తాయి. వ్యర్థ ప్రమాణాలు ఏం చేస్తాయంటే మనల్ని శ్రమల పాలు చేస్తాయి. అలాంటి ప్రయత్నములో మనము మన సంతోషాన్ని పోగొట్టుకుంటాం. ఈరోజు సాంప్రదాయాలను పరిస్థితులను అనుసరిస్తూ వ్యర్థ ప్రమాణాలు చేస్తూ మనల్ని కష్టాలు కొని తెచ్చుకుంటున్నామేమో. ఆ వ్యర్థ ప్రమాణాలు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేయొద్దని మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసయ్య మనతో సుస్పష్టంగా, ఇది క్రొత్త నిబంధన ఆజ్ఞ అన్నమాట అండి చెప్పాలంటే, వద్దు అని చెప్తున్నాడు. ఇక 4వది చూద్దాం. 14:30వ వచనం. జనులు తాము చిక్కించుకొనిన యోనాతాను అంటున్నాడు, జనులు నిజంగా చిక్కించుకున్న దోపుళ్ల వలన జనులు బాగుగా భోంచేస్తే ఫిలిస్తీన్లను మరి అధికముగా హతముచ్చారు. వ్యర్థ ప్రమాణము వలన అధిక విజయం దక్కలేదు. వ్యర్థ ప్రమాణం వల్ల ఏమవ్వలేదండి? నిజమే, మన జీవితంలో దేవుడు చాలా అధికంగా ఇవ్వాలి అనుకుంటాడు. మనం ఇలాంటి వ్యర్థమైనటువంటి ప్రమాణాలను అనుసరించడం వలన మనకు దక్కాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి విజయం ఇక్కడ యోనాతాను అన్నాడు. నిజమే కదా. సైనికుడు ఆరోగ్యంగా, బలంగా, కడుపు నిండా లేదంటే చాలినంత భోంచేసి శక్తి తెచ్చుకుని యుద్ధం చేస్తే వాడు శత్రువును సంపూర్ణంగా జయించగలడు. ఇక్కడ అలా జరగలేదు కనుక 10 మందిని జయించాల్సిన వీరు ఒకడితోనే పోరాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రియులరా, వ్యర్థ ప్రమాణాలు మన ఆత్మీయ జీవితాన్ని బలహీనపరిచి
అపవాదిని సంపూర్ణంగా జయించడం వల్ల మనల్ని ఏం చేస్తాయండి? వీక్ చేస్తాయన్నమాట. ఈ వ్యర్థ ప్రమాణాలు లేదా ఈ అబద్ధ ప్రమాణాలు మనకు రావలసిన సంపూర్ణమైనటువంటి లేదా పూర్ణ సిద్ధిని కలుగు చేయవు. పూర్ణ సిద్ధిని, పూర్ణ ప్రాప్తిని కలుగు చేయకుండా ఇబ్బంది పెడుతూ టార్గెట్స్ని మనము ఛేదించలేదు. కనుక సౌలు చేసినటువంటి ఈ వ్యర్థ ప్రమాణము ఈ ఇశ్రాయేలు ప్రజలు ఒక సంపూర్ణమైనటువంటి విజయమును చేసుకోలేకపోయారు. లేదంటే వారి టార్గెట్ని కంప్లీట్ చేయలేకపోయారు, వారి టాస్క్ని కంప్లీట్ చేయలేకపోయారు. ఎందుకంటే బాగా బలహీనపడిపోయారు. ఇక 5వ అంశం చూద్దామండి. వ్యర్థ ప్రమాణం వలన కలిగినటువంటి 5వ నష్టం. 31వ వచనం. ఆ దినమున జనులు ఫిలిస్తీయులను మిక్మషు నుండి అయ్యాలోను వరకు హతము చేయగా జనులు వ్యర్థ ప్రమాణాల వలన ఏమైపోతుందంటే మనం శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా ఏమైపోతామండి? అలసిపోతాం. జీవితం అంతా ఒట్లేసుకోవడమే సరిపోతుంది. జీవితం అంతా ఒట్లేసుకోవడం ఇక నెరవేర్చే అవకాశం ఎక్కడుంది మనకి? ఇలా ప్రమాణాలు చేసి చివరికి మన జీవితం మీద మనకే చీ అనిపిస్తుంది, విరక్తి పుడుతుంది అనమాట. ఎద్దటోళ్ళతో చీ అనిపించుకుంటాం, మనల్ని మనము చీకొట్టుకునే పరిస్థితి వచ్చేస్తుంది. సో వ్యర్థ ప్రమాణం, సౌలు యొక్క వ్యర్థ ప్రమాణము జనులు ఏమైపోయారంటే బాగా టైర్డ్ అయిపోయారు. చాలా బడలు, అంటే కనీసం లేచి నుంచొని శత్రువుని జయించిన తర్వాత సంగతి, లేచి నుంచునే పరిస్థితి కూడా లేదు. అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మనం గడిచిన దినాల్లో లాస్ట్ ధ్యానంలో చూచాం, సౌలు దగ్గర, యోనాతాను దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర వీళ్ళు ఏం చేస్తారు? రాయో కర్రో పట్టుకుని లేకపోతే కుస్తీ పట్టుకుని వారిని పేకో కాలు చెయ్యో నొక్కి వారిని బలహీనపరచాలి, అంతే కదా. దీనికి ఏం కావాలి? చాలా శత్రువు మీద విపరీతమైనటువంటి బలం కావాలి. వాళ్ళేమో సృష్టిగా భోంచేసి యుద్ధానికి వచ్చారు, వీళ్ళేమో అబద్ధ ప్రమాణం వల్ల భోజనం చేయకుండా వెళ్ళారు. ఫైనల్గా ఏమైందంటే వీరు చాలా బలహీనపడిపోయారు. నువ్వు చేసే అబద్ధ ప్రమాణాలు కానీ లేదంటే ఒట్లు కానీ నీ ఆత్మీయ జీవితాన్ని అలసిపోయేటట్టు చేస్తాయి. నీ ఆత్మీయ జీవితాన్ని నమ్మకంగా కొనసాగాల్సినటువంటి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పరిచేస్తూ ఉంటాయి. సో చివరికి నీ ఆత్మీయ జీవితం సన్నగిల్లిపోయి విశ్వాసహీనునిగా మనం మారిపోయాం. కనుక ప్రియులారా, అసలు ఇలాంటి ప్రమాణాల జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళదు. అవునంటే నీకు మేలు కాదు, చివరికి అబద్ధ ప్రమాణాలు లేదా వ్యర్థ ప్రమాణాలు మన ఆత్మీయ జీవితాన్ని బలహీనపరిచి ఓ పెద్ద కీడుగా మనకు సంక్రమిస్తాయి అన్న సంగతిని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తుంది. ఇక 6వ అంశం చూద్దాం. అబద్ధ ప్రమాణం వలన జరిగినటువంటి 6వ ప్రమాదం ఏంటంటే 32, 33 వచనాలు. జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను, ఎడ్లను, పెయ్యలను తీసుకుని నేల మీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున జనులు రక్తముతోని తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా, మీరు విశ్వాసఘాతకులైరి, పెద్ద రాయి ఒకటి నేడు నా దగ్గరికి దొరిలించి తండ్రిని చెప్పి అక్కడ కొన్ని మాటలు చెప్తాడు. ఇక్కడ నేను మీ ముందుకు తీసుకొచ్చే 6వ అంశం ఏంటంటే వ్యర్థ ప్రమాణము వలన క్రమము తప్పిపోతాం, అక్రమము చోటు చేసుకుంటుంది. నిజానికి వీరికి చాలినంత భోజనం పెట్టి యుద్ధానికి తీసుకెళ్తే ఇలాంటి ఒక ప్రయత్నం జరుగుతుందా? వీరికి చాలినంత భోజనం పెట్టి యుద్ధానికి తీసుకుని వెళితే ధర్మశాస్త్ర సంబంధమైన కట్టడ మీరుతారా? వీళ్ళు ఆజ్ఞను మీరుతారా? అనవసరంగా ఎడాపెడా ఎవడు పడితే వాడు బలిని నేల మీద అర్పించేసి రక్తంతో తినేసేంత ఆ కక్కుర్తిలోనికి వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా, ఒక క్రమం ఉంటుంది కదా. సౌలు చేసినటువంటి అబద్ధ ప్రమాణము జనులు క్రమాన్ని తప్పించేసింది. జనులు తెగించేశారు. ఇంకా ఎంతసేపు ఆకలిగా ఉంటారండి? అప్పుడప్పుడు మనం భోజనాలు చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు భోజనాలు ఎక్కువ మోతాదులో ఎక్కువ సంఖ్యకు భోజనాలు పెట్టినప్పుడు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. తర్వాత లోపల గంట విపరీతంగా మోగుతుంది. ఇంకా అడ్డదారి తొక్కడం, వెనక నుంచి రావడం, ముందు నుంచి రావడం, తొక్కిసిలాట. ఈ లోపల పట్టుకున్న ప్లేట్లు పడిపోవడం, కింద మీద రసాభాస అయిపోతుంది కదండి. చాలా చండాలంగా అయిపోతుంది. ఇక ఆ సీన్ని పిక్చరైజ్ చేస్తే ఇక చాలా భయంకరంగా వర్ణించే సఖ్యము కానీ పోలిక మనము పోల్చాల్సినటువంటి అవసరం. కారణం ఏంటంటే ఆకలి. అలాంటిది యుద్ధం చేసే సైనికునికి ఆకలితో ఆహారం లేకుండా, ఏది ముట్టకుండా, పచ్చి మంచినీళ్ళు తాగడానికి వీలు లేకుండా యుద్ధం చేస్తుంటే వారు కాసేపటికి క్రమము నిజమే. మన ఆత్మీయ జీవితంలో అబద్ధ ప్రమాణము అనేది మనల్ని కట్టుమీరేటట్టు, నిబంధన మీరేటట్టు, ధర్మశాస్త్రాన్ని తప్పేటట్టు, అతిక్రమించేటట్లు మార్చేస్తుంది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, ఇక చివరిది 7వది అబద్ధ ప్రమాణం వలన నువ్వేం చేస్తావంటే ఈ చివరి వచనం 45వ వచనం,
మనం చదువుకున్న వివరించుకున్న టెక్స్ట్ 46 క్షమించండి 46. అప్పుడు సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని వెళ్ళిపోగా ఫిలిస్తీయులు తమ స్థలమునకు అబద్ధ ప్రమాణం వలన సౌలు ఏం చేశాడంటే వెనక్కి తిరిగి వచ్చేయాల్సి వచ్చింది. అబద్ధ ప్రమాణము వలన నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వెనుతిరగాల్సిన, మనం ఏం చేయమంటాడు, నాగటి మీద చేయబెట్టినవాడు వెనుతిరిగి చూడకూడదు అంటాడు. ఇక్కడ ఏకంగా వెనుతిరిగి తన నివాసానికి ఎతను వచ్చేసాడు. ఫిలిస్తీయులు వాళ్ళ మటుకు వాళ్ళు వెళ్ళి, కారణం ఏంటంటే ఒక అబద్ధ ప్రమాణము వారు పొందాల్సినటువంటి విజయాన్ని వారి చేతికి అందనివ్వకుండా అబద్ధ ప్రమాణం వలన వెనుతిరిగి వెళ్ళిపోవలసినటువంటి అవసరం వచ్చింది. నిజమే, చాలాసార్లు మన అబద్ధ ప్రమాణాలు లేదంటే వ్యర్థ ప్రమాణాలు మనల్ని వెనుతిరిగేటట్టు చేస్తాయి. విజయాన్ని మనకి దక్కనివ్వవు. సక్సెస్ అనేది మన జీవితంలో కలగదు. మనం ఖచ్చితంగా నిరాశతో వెనుతిరిగి రావలసినటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ఈరోజు 7 విషయాలు మనం చూసాం. అబద్ధ ప్రమాణాలు లేదా వ్యర్థ ప్రమాణాలు అన్నటువంటి నేపథ్యంలో ఈరోజు మేము ఇలాంటి వ్యర్థ ప్రమాణాలు మనల్ని పస్తులతో మరి బాధపడేటట్టు చేస్తాయి, భయాన్ని కలుగు చేస్తాయి, కష్టాన్ని కలుగు చేస్తాయి. అదే రీతిగా మరి సంపూర్ణ విజయాన్ని మనకు ఇవ్వవు. అంతేకాదు క్రమము తప్పిపోయే ప్రమాదం ఉన్నది. అలాగే బడలికి అలసిపోతాం ఆత్మీయ జీవితంలో. అలాగే వెనుతిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు ఈ 7 నష్టాలు సౌలు యొక్క వ్యర్థ ప్రమాణం వలన ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారు అనుభవించారు. అంతేకాదు వారికి దక్కాల్సిన విజయం దక్కలేదు. ఒక సక్సెస్ఫుల్ క్రిస్టియన్ తన ఆత్మీయ ప్రయాణంలో మనము సఫలత చెందినటువంటి విశ్వాసగా సాగిపోవాలంటే ప్రభు చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఈ దేనిని ఒట్టు పెట్టుకున్నా అది దేవునికి చెందింది, నీది కాదు. దాని మీద సంపూర్ణ అధికారం. మనము ఫలానాన్ని ఎలా ఒట్టు పెట్టుకుంటాం? ఎందుకంటే దేని మీద మనకి సంపూర్ణ అధికారం? అసలు మన జీవితమే మనది కాదు. ఇలాంటి క్రమంలో అది దుష్టుని నుంచి వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. బట్ పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు చేశారు. అది ప్రమాణము అని కొన్ని సందర్భాల్లో అనిపించదు, కానీ బట్ ప్రమాణమే, ఒట్టే. కొన్నిసార్లు మనము ఒట్టు అనం, నెత్తిమి చేసుకుని నిజంగా అంటాం, అంతే. ఒట్టనను అంటే రికార్డు దొరికిపోతామేమో అని. ఒట్టు అనగానే నిజంగా అని ఇలా చేసుకుంటాం. యాక్షన్ ఉంటుంది కానీ ఓడు రాదు బయటికి. అలా చేసిన వాళ్ళు ఉంటారు. అలాంటి కొన్ని ప్రమాణాలు వ్యక్తులను మీ ముందుకు తీసుకొస్తాను. మొట్టమొదటిగా రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఒక స్త్రీ ప్రమాణం చేసింది. ప్రమాణం దట్ మీన్స్ ఇది చాలా ఫోర్స్ఫుల్గా చేసింది, చాలా పౌరుషంగా చేసింది. ఆ మాట ఎవరు చేశారంటే యెజెబెలు అనే స్త్రీ, రాణి చేసింది. రాణి. మనం ఏమనుకుంటామంటే రాజు తలుచుకుంటే, రాజు అయినా నువ్వు మనిషివే, నువ్వు ప్రమాణం చేస్తే నిలుపుకునేంత శక్తి సంపూర్ణుడవు కాదు. కనుక ఈమె ఏం చేసింది, నెక్స్ట్ డే ఈ టైంకి బయలు ప్రవక్తలలో ఒకని వలే ఏలియా ప్రాణాన్ని తీసేస్తారు. ఆమె ప్రమాణాన్ని నిలుపుకోగలిగిందా? ఆమె చేసిన ప్రమాణం కంటే పవర్ఫుల్ అయినటువంటి ప్రభు ఏలియాని ఏం చేశాడు, 2 మార్లు ఆహారం పెట్టి తన కొండకు నడిపించుకున్నాడు, తన పర్వతానికి నడిపించుకున్నాడు. ప్రియులారా, నువ్వు ఎంత గొప్పోడువైనా నువ్వు వ్యర్థ ప్రమాణం చేస్తే కనుక నీకు ఫెయిల్యూర్ అనేది తప్పదు. ఏమి సాక్షాత్తు రాణి, పైగా భయంకరమైనటువంటి మూర్ఖ స్వభావం కలిగినటువంటి రాణి. ఇలాంటి ఒక మూర్ఖురాలు తాను చేసిన ప్రమాణాన్ని నిలుపుకోవడానికి కారణం ఏమిటంటే, ప్రమాణము చేసిన ఆమెకు పైగా ప్రభువు ఉన్నాడు. తన దాసుని, తన సేవకుణ్ణి ఆయన రక్షించుకున్నాడు అన్న సంగతిని వాక్యం జ్ఞాపకిస్తుంది. కనుక ఒక రాణికే ప్రమాణం నిలుపుకోవడం సాధ్యం కాలేదు. సామాన్యులంగా మనం అలాంటి సాహసాలు ఎట్టి పరిస్థితుల్లో చేసే ప్రయత్నం చేయొద్దు. నీ మాట అవునంటే కాదంటే కాదు. ఎందుకంటే నీ జీవితంలో ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రయత్నించిన అవతలి వారు నిన్ను నమ్మే అవకాశం కూడా లేదు. కనుక అవునంటే అవును, కాదంటే కాదు. ఇక రెండవ విషయం ఏంటంటే, రెండవ వ్యక్తి ఎవరంటే మత్తయి సువార్త 26:33 వచనం. మత్తయి సువార్త 26:33 వచనం. ఇక్కడ ప్రమాణం అని చేయకపోయినా ఆ రేంజ్లో బిల్డప్ ఇచ్చాడు వ్యక్తి. ఇక్కడ ప్రమాణం అని రాయలేదు, కానీ ఈ వ్యక్తి ఆ రేంజ్లోనే బిల్డప్ ఇచ్చాడు. చదువుదాం. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను, నేను ఎప్పుడునూ ఛాలెంజ్ చేశాడు, ఎవ్వడు అభ్యంతరపడిన నీ విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యంతరపడను. ఆల్మోస్ట్ ప్రామిస్ కంటే ఎక్కువ ఇది.
ఎందుకంటే ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ప్రభుతో చెప్తున్నాడు. ప్రభు ఏమో నువ్వు బొంకుతావయ్యా అంటే, నో ప్రభు అసలు అలా అనుకో, నేను చావనైనా చేస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో నిన్ను ఎరుగనని బొంకును అన్నాడు. ప్రియులారా, తర్వాత మత్తయి సువార్త 26వ అధ్యాయం 72 నుంచి 74 వచనాల భాగంలో ఏం చేశాడో తెలుసు. లూకా సువార్తలో కూడా మరి ఆ భాగాన్ని మనం చూస్తే 3 సార్లు ప్రభువును ఎరుగనని బొంకాడు. సాక్షాత్తు ప్రభుతోనే చేసి తన ప్రమాణాన్ని నిలుపుకోలేకపోయాడు. కనుక అందుకనే ప్రభు చెప్పాడు, నువ్వు ప్రమాణము ఒట్టు వేసుకోవడము అది నీకు ప్రామాణికమైతే కాదు, అది నిన్ను ప్రమాదంలోనికి నెట్టేస్తుంది. కనుక బీ కేర్ఫుల్. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కమిట్ అవ్వకు, ప్రమాణం చేసే ప్రయత్నం అస్సలు చేయకు. నీ మాట క్రైస్తవ విశ్వాసిగా నీ దేవునికి వలె అవునంటే అవును, ఎందుకంటే ఆయన మాట తప్పని వాడు, అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లుగా. ఇక 3వ వ్యక్తిని మనము చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 19:6. సమూయేలు మొదటి గ్రంథం 19:6వ వచనం. సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి, యెహోవా జీవముతోడు అతనికి మరణశిక్ష విధింపునని. ఎవరి గురించి? ఎందుకు నాన్న అనవసరంగా నిర్దోషి అయినటువంటి దావీదును నువ్వు చంప తరుముతున్నావు అని అక్కడ వారు చేరి ఉన్న చోట అడిగినప్పుడు ఆ రోజు సౌలు ప్రమాణం చేశాడు. ఏమిటి? యెహోవా జీవముతోడు ఇక మీదట దావీదును నేను టచ్ చేయను, చంపను, మరణశిక్ష విధించను అన్నాడు. ప్రియులారా, వెరీ నెక్స్ట్ మినిట్లో 10-11 ఈ వచనాల భాగంలో అక్కడి నుంచి మరలా చాలా అధ్యాయాల వరకు కూడా సౌలు మరలా ప్రయత్నించాడు. ప్రమాణం చేశాడు. పైగా ఎవరితోడు? యెహోవా జీవముతోడు నేను దావీదును, ఆ వ్యక్తిని అస్సలు మరణశిక్ష విధించను, టచ్ అయినయా. వెరీ నెక్స్ట్ మినిట్ దావీదు తన భార్య దగ్గర, మీకాల దగ్గర ఉన్నప్పుడు రాత్రికి రాత్రి మంచాన్ని ఎత్తుకుని వచ్చేందుకు పంపించాడు. అలాంటి పరిస్థితుల్లో మరలా సౌలు మాట తప్పి చాలాసార్లు మరలా అటెంప్ట్ చేశాడు. ఎన్గేది అరణ్యంలో మరొక చోట అతడు చాలాసార్లు దావీదు మీద అటెంప్ట్ చేసినట్లు మనం చూస్తున్నాం. సో సౌలు ఇదివరకటి నుంచి కూడా ప్రమాణము చేసి తప్పడం అలవాటుగా మారి చివరికి దేవుడు సౌలు పట్ల చేసిన ప్రమాణం విషయంలో దేవుడు సౌలును తిరస్కరించేలాగా చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక 4వ వ్యర్థ ప్రమాణం అంటే మనము చూస్తున్నటువంటి ఎవిడెన్సెస్ పరిశుద్ధ గ్రంథంలో జరిగినటువంటి వాటి యొక్క రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నాం. మత్తయి 14:7. మత్తయి 14వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాడు. ఎవరు? హేరోదు. ఎవరికి? కూతురికి. ఎందుకు? హేరోదు పుట్టినరోజు సందర్భంగా మంచి డ్యాన్స్ షో వేసింది. హేరోదు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నీ యొక్క డ్యాన్స్తో నన్ను చాలా సంతోషపెట్టావు, కనుక నువ్వేం కోరుకున్నా నేను ఇచ్చేస్తాను అని చెప్పి ప్రమాణం చేశాడు. ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినది, హేరోదయ్యతో ప్రేరేపించబడినది. బాప్తిస్మిచ్చి యోహాను తల మనం చేసే ఇలాంటి వ్యర్థ ప్రమాణాల వలన కొన్నిసార్లు ఇతరులకు, మరి కొన్నిసార్లు మన ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశం. కొన్నిసార్లు ఇతరుల ప్రాణాలకు, పరిశుద్ధుల ప్రాణాలకు, కొన్నిసార్లు మన ప్రాణాలకు సహితము ప్రమాదము వాటిల్లే పరిస్థితి ఉన్నది. జాగ్రత్త సుమ. వ్యర్థ ప్రమాణాలు ఎట్టి పరిస్థితుల్లో కమిట్ అవ్వదు. నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే మాని, ఇస్తే లేకపోతే మాని, అవునంటే అవును కాదంటే కాదు, అంతే. అక్కడితో ఆ యొక్క టాపిక్ని నువ్వు మరి వదిలివేయాల్సినటువంటి అవసరం. ఇక 5వదిగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 21:30వ వచనం. ఇక్కడ కూడా ప్రమాణం అనిపించదు కానీ ఆల్మోస్ట్ ప్రామిస్. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునను కానీ పోలేదు. ఇక్కడ 2 కుమారులు ఉన్నారు. ఎవరు తండ్రి ఇష్టాన్ని చిత్తాన్ని నెరవేర్చిన వారు అన్నది టాపిక్. ఇక్కడ ప్రభు ఉపమానం చెప్తున్నాడు. మొదటి వ్యక్తి కుమారుని దగ్గరికి వెళ్ళి ఆయన అన్నారు, నాయన నువ్వు పొలంలో ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయను. ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయమంటే నేను వెళ్ళను అన్నాడు, కానీ మనసు మార్చుకుని వెళ్ళి. మొదటోడు వెళ్ళన్నాడు కదా, అందుకు నువ్వు 2వాడి దగ్గరికి రావాల్సి వచ్చింది, లేకపోతే రాడు. మొదటోడు వెళ్తానంటే ఓకే. 2వాడు దగ్గరికి వచ్చి నాయన నువ్వు పొలంలోకి వెళ్ళి పని చేయి ద్రాక్ష తోట. నాయన సరే వెళ్తాను అన్నాడు, బట్ వెళ్ళలేదు. ఇప్పుడు ఎవరు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారు అన్న క్రమంలో ఈ యొక్క ప్రశ్న. వ్యర్థ ప్రమాణము చేసి తండ్రి చిత్తమును నెరవేర్చని
సో ఇక్కడ నా టాపిక్ ఏంటంటే, మనము ఎప్పుడైతే ప్రమాణము చేస్తామో అప్పుడు దేవుని చిత్తము నుంచి మనము తొలగిపోతున్నాము. వ్యర్థ ప్రమాణము నిన్ను దేవుని చిత్తాన్ని నుంచి దూరం చేస్తుంది. వ్యర్థ ప్రమాణము నిన్ను దేవుని యొక్క కృప నుంచి దూరం చేస్తుంది. వ్యర్థ ప్రమాణము మనల్ని చివరికి తండ్రికి ఇష్టలి కాని వారిగా మార్చేస్తుంది. ఇక ఆరవది, చివరిది ముగించేసుకుందాం. ఆదికాండము నిర్గమకాండము 8వ అధ్యాయం 15 వచనం. నిర్గమకాండం 8వ అధ్యాయం 8 ముందు చదువుకుందాం, తర్వాత 15 కాదు. 8:8. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుంచి, నా జనుల యొద్ద నుంచి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకున్నాడు. అప్పుడు బలి అర్పించుటకు ప్రజలను అగత్యముగా, ఈ మాట ప్రమాణానికి సంబంధించినటువంటి మాట, షూర్లీ అగత్యముగా నేను పంపించేస్తాను అని చెప్పాడు. సో తర్వాత వచనాలు చూస్తే 15వ వచనం, ఆ తర్వాత ఈ ప్రాసెస్ ఎక్కడి వరకు సాగుతుందంటే పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఫరో ప్రమాణం చేయడు, హృదయం కఠినపరుచుకుని మాట తప్పడం. చివరికి ఈ ప్రాసెస్ ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే, నిర్గమకాండం 12వ అధ్యాయం 29-30 వచనాల భాగంలో చూస్తే చివరికి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే, ఐగుప్తు తొలిచూలు సంతానాన్ని, పశువులు, సింహాసనం మొదలుకుని రాజు వరకు తొలిచూలు సంతానాన్ని, మన ప్రమాణాలు మన పిల్లలకు ప్రమాదాన్ని తీసుకొస్తాయి. చాలాసార్లు మనం చాలా సులువుగా, చులకనగా, ఈజీగా చేస్తూ ఉంటాం. మన ప్రమాణాలు, మన ఒట్లు మన పిల్లలకు ప్రమాదాలుగా మారిపోతాయి. ప్రమాణాలు చేసి నేను పంపిస్తాను, షూర్గా పంపిస్తానని 10 సార్లు చెప్పి మరల తన మనస్సును కఠినపరుచుకుని చివరికి ప్రియులారా, ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తీయుల మరి సింహాసనం మొదలుకొని సామాన్యుని వరకు పశువులు అన్నీ కూడా ప్రథమ సంతానము ఏమైపోయిందండి? ప్రథమ సంతానం. పోనీ ఇప్పుడైనా ఊరుకున్నాడంటే మళ్ళా ప్రమాణం ఏమన్నాడు అక్కడ 31-32 వచనాలు, మీరు వెళ్ళిపోయిండయా, అస్సలు మరలా మీరొద్దు, మమ్మల్ని దీవించి వెళ్ళనని చెప్పాడు అక్కడ. అంటే మళ్ళా ఆల్మోస్ట్ ప్రమాణం చేసి వెళ్ళిపోయిన తర్వాత 14వ అధ్యాయం 5-7 వచనాలు చూస్తే మళ్ళా కాస్తంత శోకం నుంచి, దుఃఖం నుంచి తేరుకున్నవాడై మళ్ళా బయలుదేరాడు. అనవసరంగా వాళ్ళని వదిలేసాం, పదండి వాళ్ళని చంపేద్దామని చెప్పేసి రథాలు వేసుకుని, గుర్రాలు వేసుకుని బయలుదేరి చివరికి ఎక్కడికి వచ్చి చచ్చిపోయాడు? 15వ అధ్యాయం 27-30 వచనాలు, ఎర్ర సముద్రంలో పడి చివరికి ప్రాణాల మీదకి తీసుకొచ్చేసింది. వ్యర్థ ప్రమాణం చివరికి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. కనుక ప్రియులారా, ఈరోజు మనం ఏ రీతిగా ఉన్నాం ఆలోచించండి. మనిషి మాట ఎంత గొప్పడైనా, మనిషి ఇచ్చిన మాటను ఈరోజు నేను ఏమని చెప్తున్నానంటే వ్యర్థ ప్రమాణము అని చెప్తున్నాను. మనిషి ఇచ్చిన మాట ఎప్పటికీ వ్యర్థ ప్రమాణం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 27-29 వచనాలు. సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 27-29 వచనాలు మనం చూస్తే, అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణం వినలేదు గనుక తన చేతికర్ర చాపి దాని కొన తేనెపెట్టెలో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించను. 29వ వచనం కూడా, అందుకు యోనాతాను, అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టేవాడు ఆయన, నేను ఈ తేనెను కొంచెము పుచ్చుకున్నంత మాత్రాన నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నావో. ఇది మనము ఆత్మీయంగా కన్వర్ట్ చేసుకుందాం. మనిషి మాట జనులకు ఎంత నష్టం చేసిందో చూసాం కదా, 7 అంశాలు చూసాం. ఇక్కడ తేనె తినడం వలన బ్లర్ అయిపోయినటువంటి యోనాతాను కన్నులు బ్రైట్ అయ్యాయి, విజన్ వచ్చింది. 19వ సంకీర్తన 9-10 చరణాలు, 19వ సంకీర్తన 9-10 చరణాలు మాట్లాడితే ఆ చివరి చరణంలో అంటాడు, ఆయన కట్టడలు, ఆయన శాసనాలు, ఆయన విధులు ఏమిటట? అవి తేనె కంటెను, జుంటె తేనె దారుల కంటెను. సో ఇక్కడ తేనెను వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క శాసనము, దేవుని యొక్క విధి, దేవుని యొక్క కట్టడ. సౌలు ప్రమాణానికి లోబడినటువంటి జనులు ఏమైపోయారు? అలసిపోయారు. దేవుని వాక్యం అనబడే తేనెను పుచ్చుకున్నటువంటి యోనాతాను శక్తిని పొందాడు. సో మానవ ప్రమాణాలను నువ్వు ప్రామాణికంగా తీసుకుంటే నువ్వు అలసిపోతావు సుమా, బడలికి పొందుతావు సుమా, కష్టపడిపోతావు సుమా, విజయం నీకు దక్కదు సుమా, నువ్వు వెనుతిరిగి వెళ్ళిపోవలసినటువంటి స్థితి వస్తుంది సుమా. దేవుని వాక్యమే నీకు ప్రమాణము, దేవుని వాక్యమే నీకు స్థిరమైనటువంటి వాగ్దానము కూడా. నువ్వు ఆయన వాక్యం అనే తేనెను, మనుషుల మాటలను లక్ష్య పెట్టుకుంటగా దేవుని వాక్యం అనే తేనెను ఎప్పుడు భుజిస్తావో, 119వ సంకీర్తన 130వ చరణము చెప్తున్న మాట, 119వ సంకీర్తన 130వ చరణము చెప్తున్నటువంటి మాట, నీ వాక్యము వెల్లడి అగుటుతోడనే వెలుగు కలుగును. అర్థమైందా? యోనాతాను కన్నులు ఎందుకు ప్రకాశించాయో?
నీ వాక్యము వెల్లడి అగుటు తోడనే అప్పటి వరకు బ్లర్ అయిపోయినటువంటి యోనాతాను కనులు ఎప్పుడైతే ఆ వాక్యము తిన్నాడో అప్పుడు అతని కనులు బ్రైట్ అయ్యాయి. దేవుని వాక్యము అనే తేనె, దేవుని వాక్యము అనే ప్రామాణికమైనటువంటి వాగ్దానాన్ని నువ్వెప్పుడు భుజిస్తావు, నువ్వెప్పుడు తింటావు, అప్పుడు నువ్వు ఖచ్చితంగా నమ్మదగిన దేవుని కొరకు నమ్మకంగా నుంచు. కనుక ఈరోజు వట్లను, వ్యర్థ ప్రమాణాలను తీసి మీరు ఎక్కడ పెట్టేయాలా? చెట్ల మీదే పెడతారో గట్ల మీద పెడతారో తెలియదు. దేవుని వాక్యమే మనకు ప్రామాణికము, దేవుని వాక్యమే స్థిరము, దేవుని వాక్యమే నమ్మదగినది. దేవుని వాక్యం అనే జుంటె తేనెను భుజించిన వారు బలముగా శత్రువును ఎదిరించగలరు, జయము పొందగలరు. కనుక వ్యర్థ ప్రమాణాలు, మానవ వ్యర్థ ప్రమాణాలను నమ్మక దేవుని యథార్థమైనటువంటి వాక్యం మీద ఆధారపడి ముందుకు సాగిపోదాం. అట్టి కృపతో ఈ లోక శత్రువైనటువంటి అపవాది మీద మనకు జయమును పరిశుద్ధాత్ముడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి సంపూర్ణుడ మీకు వందనాలు. ఇంతవరకు నాతో మాట్లాడారు. మానవుడు ఇచ్చిన మాట అది వ్యర్థమైనది, మీ వాక్యము అది స్థిరమైనది ప్రభువా. ఆ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది, బాధలో నెమ్మది కలుగు చేస్తుంది. కనుక ఇశ్రాయేలు ప్రజలు సౌలు వ్యర్థ ప్రమాణానికి అలసిపోయినట్లు కాక మీ మాటను బట్టి మేము శక్తిని పొందుకున్న వారమై ఈ లోక జీవన యాత్రలు అపవాదిని జయించి మీ రాక కొరకు జయశీలురుగా విశ్వాసంతో ఎదురు చూడగలిగే కృప దయచేయమని, అట్టి స్థితి కొరకు వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దీవించాల్సింది.